హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోల గురించి చిన్న అప్డేటు. ప్రెజెంట్ న్యూ ఇయర్ ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది. మన డివైస్ డైరింగ్‌లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అయితే ఇస్తా ఉన్నాము. మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి. 399కి మీకు ఆఫర్ అయితే ఉందన్నమాట ప్రతి కోర్స్ పైన. విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కోర్స్ తీసుకోండి. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ మీకు రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంటికాడనే ఉండి మీరు ప్రిపేర్ అవ్వాలన్నా, రైల్వే కోర్సెస్ గానీ, లేకుంటే ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కానీ, లేకపోతే ఇంగా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఇలాంటి నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవుతుంటే ఇది మీకు మంచి ఆపర్చునిటీ వంటిది. అండ్ డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇండియన్ నేవీ నుంచి మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. జస్ట్ 5 మినిట్స్ బ్యాకే. దీనికొచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. మనకు సెలక్షన్స్ అనేది ఏ విధంగా చేస్తారంటే, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డబుల్ వెరిఫికేషను, మెడికల్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారు. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇండియన్ నేవీలో మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలన్నమాట. అండ్ మీకు పర్ మంత్ సాలరీని మీకు 80,000కి పైగా మీకు సాలరీ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు క్లారిటీగా పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెసు అండ్ ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం లేదు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏంటి ప్రతిదీ. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి బ్రదర్. మీ లైక్‌ని మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటదనమాట. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ కమిషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్‌లో ఇక్కడ మీరు చూసుకుంటే ద ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీము పర్మనెంట్ కమిషను. ఎప్పుడైతే పర్మనెంట్ కమిషన్ ఉంటుందో అవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అని అర్థము. కోర్సెస్ అయితే మనకు 2026 జూలైకి సంబంధించిన బ్యాచ్ సంబంధించినటువంటి నోటిఫికేషను. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే జనవరి 3, 2026 తేదీన మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతది. దీనికి కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై లాస్ట్ డేటు జనవరి 19, 2026. మనకు అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ రోజులు మాత్రమే ఇస్తారనమాట. తక్కువ డేస్ మాత్రమే. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్స్ అన్నీ కూడా సబ్మిట్ అయితే చేసుకోండి. అండ్ మొత్తం కూడా మీరు డీటెయిల్‌గా దగ్గర పెట్టుకొని. ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అన్‌మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు, అన్‌మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉందో మనకు ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఓవరాల్‌గా మనకు 44 పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. మెన్‌కొచ్చేసి అండ్ వుమెన్‌కొచ్చేసి ఇద్దరికి కంబైన్డ్‌గా మనకు 44 పోస్టులు. వీటిలోన గర్ల్స్‌కొచ్చేసి మనకు 7 పోస్టులు అయితే మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనవరి 2, 2007 నుండి జూలై 1, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉన్నా అండ్ ఎక్కువ ఉన్నా మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. అయితే ఇక్కడ మనకేందంటే 44 పోస్టులే కదా! తక్కువ పోస్టులయితే మీరైతే అనుకోవద్దండి. వాళ్ళ కిందనే మనకు మెన్షన్ చేశారు నోట్ అని సెకండ్ పాయింట్ చూసుకోండి. వేకెన్సీ ఇండెక్టెడ్ ఇన్ పారా 2 ఆర్ టెంటేటివ్ అండ్ మే బీ చేంజ్డ్ డిపెండింగ్ ఆన్ ద అవైలబుల్ ఆఫ్ ట్రైనింగ్ స్లాట్స్. మనకు ట్రైనింగ్ స్లాట్స్ అనేది మనకు ఏమన్నా వేకెన్సీ మనకు ఖాళీగా ఉన్నాయంటే గన మనకు పోస్టులనేవి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు 44 మీరైతే అనుకోని అప్లై అయితే చేయొద్దండి. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ నేవీ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి మంచి సాలరీ తోటి మీకు మీ లైఫ్‌ని సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్. ఎలిజిబిలిటీ కండిషన్స్‌లో మనకు ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 12థ్ ఇంటర్మీడియేట్ కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలి అని. ఇక్కడ మనకు పాస్డ్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ 10+2 ప్యాటర్న్ ఇట్స్ ఆర్ ఈక్వలెంట్ అయితే మెన్షన్ చేశాడు. మీకు ఇంటర్‌లో 70% మీకు మార్కులతోటి మీరు పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఇంటర్‌లో వచ్చేసి మీరు ఫిజిక్స్ సబ్జెక్టు అండ్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే గనక మీకు ఇంటర్‌లో మీరు ఎవరైతే ఎంపీఎస్ గ్రూప్ చేసింటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అండ్ ఇంగ్లీష్‌లో వచ్చేసి మీకు 50% మీకు మార్కులైతే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంటే మీకు 10థ్ అండ్ 12థ్ ఇంటర్‌లో అండ్ 10థ్‌లోన ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో మీకు 50% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఈ ఇంటర్మీడియేట్‌తో పాటు మీకు ఇంకోటి ఏంటంటే ఎవరైతే 2025 జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ ఎవరైతే అంటే రాసి ఉంటారో, పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తా ఉన్నారన్నమాట.
బ్రదర్ నేను ఇంటర్ పాస్ అయ్యాను. జేఈఈ ఎగ్జామ్ రాయలేదు అనుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మీరిప్పుడే స్కిప్ చేయొచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా జేఈఈ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. వాళ్ళకన్నా యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లై చేసుకోవాల్సిన వెబ్‌సైట్ వచ్చేసి మనకు jointindiannavy.gov.in అనే వెబ్‌సైట్‌లో మాత్రమే మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్‌గా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే బ్రదర్, దీనికి ముందే చెప్పాను కదా! దీనికి ఎలాంటి రిటన్ టెస్ట్ అంటే ఎగ్జామ్ గాని, ఎలాంటి అప్లికేషన్ ఫీస్ గాని కండక్ట్ అయితే చేయరు. అండ్ రన్నింగ్ కూడా కండక్ట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. మాక్సిమం చేయకపోవచ్చనమాట. మరి ఇవన్నీ కూడా కండక్ట్ చేయకుండా సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే, మనకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్ మార్కుల్ని, అదే విధంగా మనకు జేఈఈ ఏదైతే మనకు మెయిన్ ఎగ్జామ్ ఉంది కదా! జేఈఈ అనేది, ఆ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి స్కోర్‌ని బేస్ చేసుకొని మనకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతా ఉంది. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అనేది మనకు 3 డేస్ ఉండొచ్చు, 5 డేస్ ఉండొచ్చు. మనకు డిపెండింగ్ మనకు ఆర్మీకి, నేవీకి డిఫరెంట్‌గా అయితే ఉంటదనమాట ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అనేది. ఆ ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అనేది మీకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఆ ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో, అదొక్కటి పాస్ అయ్యారంటే మీ లైఫ్ అయితే సెట్ అయిపోతది. మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అనేది అంత ఈజీగా అయితే కాదనమాట. చాలా అంటే చాలా టఫ్‌గా అయితే ఉంటుంది. మీకు దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే మనకు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే ఎస్ఎస్‌బీ ఇంటర్ అనేది ఏంటి? ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూలో మనకు ఎన్ని టైప్ ఆఫ్ కండక్ట్ చేస్తారు? అండ్ ఏమేమి క్వెషన్స్ అడుగుతారు? ఏ విధంగా ఉంటుంది అనేది మనకు పూర్తిగా మనకు చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎవరైతే ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యి జాబ్ కొడతారో, వాళ్ళకి నెక్స్ట్ వచ్చి మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి ఏమని చెప్తా ఉన్నారంటే, వాళ్ళు 4 ఇయర్స్ బీటెక్ కోర్స్ అనేది మనకు ట్రైనింగ్‌తో పాటైతే ఉంటుంది. మీరు కంప్లీట్ ఇంటర్ కదా! మీకు బీటెక్ కూడా వాళ్ళే కోర్స్ అయితే చేపిస్తారు ట్రైనింగ్‌తో పాటు. అండ్ మీరు అప్లై చేయాల్సిందంటే మనకు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ గాని, మెకానికల్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ గాని, మనకు నేవల్ రిక్రూట్‌మెంట్ సంస్థ వంటి విభాగంలో అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ట్రైనింగ్‌తో పాటు మనకు బీటెక్ కోర్స్ కూడా వాళ్ళే చేపిచ్చి, మనకు బీటెక్ సర్టిఫికేట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతా ఉంది. నెక్స్ట్ మనకు పే అండ్ అలవెన్స్‌లనమాట. మనకు ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే 80,000 పర్ మంత్ మీకు సాలరీ రావడానికి ఛాన్స్ అయితే ఉందనమాట. ఇవన్నీ కూడా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్‌ని. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మనకు జనవరి 3 అంటే మనకి ఇంకా 2 డేస్ ఉంది స్టార్ట్ అవ్వడానికి. జనవరి 19థ్ వరకు టైం అయితే ఉందనమాట. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అండ్ వన్స్ అగైన్ మన డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో వచ్చేసి మనకు న్యూ ఇయర్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతోది. ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతా అంటే కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఈ ఆఫర్ మీకు రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. డిఫెన్స్ డార్లింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. థాంక్ యూ.